సో గైస్ ఫైనల్ అయితే మనం మర్వంతే బీచ్కి వచ్చేసాము. వ్యూ అయితే ఎట్లుందంటే నేనేం చెప్పాను మీరే చూడండి. సూపర్ వ్యూ. ఎగ్జాక్ట్ ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 5:40 అవుతుంది, సన్సెట్ టైం అవుతుంది. సో ఇక్కడ పక్కన చూస్తున్నారు కదా మీరు, ఇది రోడ్డు, దాని అవతల పక్కన ఉన్న రివర్ అండ్ ఇది వచ్చేసి మనకు బీచ్ అనమాట. సో నేను ఇట్లా యాక్చువల్లీ చెప్తే మీకు అర్థం కాదు, నేను డ్రోన్ షాట్ తీసి చూపెడతాను మీకు, అందులో చూడండి. సో గైస్ ఇదన్నమాట మర్వంతే బీచ్. చూసిరు ఆల్రెడీ నా డ్రోన్ షాట్ ఎట్లా వచ్చిందో. బ్యూటిఫుల్ సన్సెట్ అనమాట, అసలు అది మిస్ కావద్దు. మేము యాక్చువల్లీ కరెక్ట్ టైంకి వచ్చినామని చెప్పాలి. ఒకటి ఏంటంటే మురుదేశ్వర్ అనేది అలా కంప్లీట్ చేయలేకపోతున్నాము, బట్ ఖచ్చితంగా నేను ఈ గోవా సిరీస్లో నేను అది కంప్లీట్ చేసి తీరుతా. ఎందుకంటే అది నాకు ఎప్పటి నుంచో ఉంది ఆ డ్రోన్ షాట్ తీయాలని. సో ఇవాళ కంప్లీట్ చేయలే కానీ పక్క రేపన్నా ఎల్లుండన్నా మేము మళ్ళీ వస్తాము. ఇవాళ మాత్రం గోవాకి వెళ్ళిపోదాం. ఏమంటావు మామ? ఇది చూసినాకైతే అది పక్కా చూడాల్సిందే. ఇది సూపర్ ఉంది అసలు. ఇక్కడ ఒకవేళ మీరు ఫ్యామిలీస్ తోటి వచ్చినా కానీ ఇక్కడ సైడ్ లో మనకి మొత్తం ప్రైవసీ ఉంది మంచిగా. సో ఇక్కడ చూడొచ్చు, మీకు రాళ్ళు చూస్తున్నారు, ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడ చూసినా ఇట్లా డివైడ్ అయి ఉన్నాయి అనమాట. సో నా డ్రోన్ షాట్లో మీకు ఖచ్చితంగా కనపడే ఉంటుంది. సో అంటే ప్రైవేట్ స్పేస్ లాగా ఉంది ఇక్కడ, పిల్లలు ఆడుకోవడానికి లేకపోతే ఏమైనా పార్టీస్ జరుపుకోవడానికి. రెస్ట్రిక్షన్స్ అయితే ప్రస్తుతం ఏం లేవు ఇక్కడ, మేబీ ఉండొచ్చు. గోవా బీచ్లో ఉన్నంత రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. అసలు చెప్తున్నా కదా, ఈ మొత్తం ట్రిప్లో ఇది బెస్ట్. రాత్రి వచ్చిన ఘాట్ రోడ్ అండ్ ఇప్పుడు అయితే అసలు సూపర్ అంటే సూపర్. టైం వేస్ట్ చేయకుండా చలో గోవాకి వెళ్ళిపోదాం.